అందరికీ నమస్కారం. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం నుండి పోలవరం వెళ్లే డొంకలో గ్రామస్తులకు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు సమస్యను తెలిసిందే. ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గా అయితే మన ప్రకాశం కలెక్టర్ గారు రాజబాబు గారు వచ్చి పల్లెనిద్ద కార్యక్రమంలో దీని గురించి మన గ్రామస్తులు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేశారు. సో దీన్ని ఏ విధంగా డిస్కస్ చేశారు సార్? దాన్ని ఒకసారి. ఇది ప్రధానంగా అండి, ఇది దాదాపు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మాకు తెలియదు, మేము పట్టలేదు, మా పెద్దలు కూడా పట్టలేదు. అప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఉన్న రహదారి ఇది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పొలాలకు రావడానికి చాలా ఇబ్బందులు, ఆక్రమణకు గురైనాయి. కొంత మెయిన్ అంటే వర్షాలు పడి అంటే అసలు ఈ డొంకల రైతులు రావాలన్నా కానీ ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకొక కిలోమీటర్ వరకు ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 3 కిలోమీటర్స్ వరకు తీసాము. ఇంకొక కిలోమీటర్ ఉంది, అది కూడా తీసి దీనికి మాకు కలెక్టర్ గారు సహకారం, మా మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు వెనక నుండి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మీరు తీయండి, మీకు కావాల్సిన ఏదో సహకారం చేస్తారన్నారు. కాబట్టి ఆయన ప్రోత్సాహంతోనే మేము ఈ పనులు చేయగలుగుతున్నాము. ఆయన సహకారం లేదు మనం ఏం చేయలేము. ముఖ్యంగా మాకు మా మినిస్టర్ గారికి, మన కలెక్టర్ గారికి, మన ఆఫీసర్లకి, ఏఈ గారికి, ఎంఆర్ఓ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దీంతో పాటు గ్రామస్తులు కూడా మీకు మంచి సపోర్ట్, చాలా మాకు ముఖ్యంగా మా గ్రామస్తులు, మాకు యువకులు చాలా సహకారం ఇస్తారు. ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పట్ల మాకు ఎక్కడ మాకు తీయొద్దు అని ఎవరూ లేదు. ప్రతి రైతు సహకరిస్తున్నారు మాకు. దీనికి ఇప్పుడు మీకు ఈ విధంగా రోడ్డు చేస్తున్నారు కదా, దీని వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? చాలా ప్రయోజనాలు. దీని వల్ల ముందు ఇప్పుడు 20 లక్షల ఎకరం పొలము రేపు 50 లక్షలు చెప్తున్నారు. ఇప్పుడు దొంగ చేసేటప్పుడే కొంతమంది కొనడానికి వస్తున్నారు. ఇప్పుడు దాకా 13 లక్షలు 15 లక్షలు ఉన్న పొలాన్ని 50 లక్షల దాకా 20 లక్షలు 30 లక్షలు ఆ రకంగా పెరుగుతా ఉంది. గతంలో రైతులు చూసుకుంటే వర్షాకాలంలో ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు దాన్ని సొల్యూషన్, చాలా సొల్యూషన్. ముఖ్యంగా ఏంటంటే ఈ సాగడానికి రహదారి అనేది కొంత డొంకలు ఇంత లోతులో ఉన్నాయి. వర్షాలు పడితే అసలు ఆ బురద గుంటలో రావాలన్నా, బరిగొడ్డు రావాలన్నా, ఆ పశువులు రావాలన్నా చాలా ఇబ్బంది పడాయి. ముఖ్యంగా ఈ డొంక చేయడం వల్ల రహదారి బాగుంటుంది. మనకి ఇక్కడ శంకరాపురం నుంచి కుంగుబడేరు తారు రోడ్డు ఉంటది. ఆ తారు రోడ్డుకి జాయింట్ కనెక్షన్ అనమాట. అది అక్కడ వరకు చేస్తాము మేము. అక్కడ చేస్తే ఈ డొంక అనేది మాకు పొలాలకి రేట్లు క్లియర్ గా, మనకి రేట్లు బాగా పెరుగుతాయండి. ముఖ్యంగా పొలాలకి రేట్లు పెరుగుతాయి, రైతులు హ్యాపీగా ఉంటారు. ఓకే, అది ఇప్పుడు ప్రస్తుతం అయితే మన అద్దంకి మండలం దగ్గరలో ఉన్న తిమ్మాయిపాలెం నుండి పోలవరం వెళ్లే డొంకలో సో ప్రెజెంట్ అయితే రోడ్డు వేస్తున్నారు. దీనివల్ల చాలా మంది రైతులకు ఉపయోగపడుతుందని కోరుతున్నారు. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ.